ఒక మంత్రం ఉపదేశించాలంటే, ఆ ఉపదేశం ఇచ్చే గురువుకు అంత శక్తి సామర్థ్యాలు మరియు సంపత్తి ఉండాలి. వారు ఆ మంత్రాన్ని అనుభూతిలోకి వచ్చిన తరువాత, అందులో ఏమైనా దోషాలు ఉన్నాయా లేదా పరిశీలన చేసిన తరువాతే, గురువుగారు సిద్ధిని పొందిన తరువాతనే వారిని ఆశ్రయించిన వారికి ఆ మంత్రాన్ని ఉపదేశించాలి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క నిర్దిష్టమైన దేవత లేదా దేవుడు ఉంటారు. ఆ దేవత యొక్క ప్రయోగం, ఉపయోగం, లాభం, నష్టం, ఉపసంహరణ ఇలా చాలా అంశాలు ఉంటాయి. వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వారిని ఆశ్రయించిన వారికి ఆయా మంత్రాలను ఉపదేశించాలి. ఇక్కడ ప్రధానమైన అంశాలు మీరు తెలుసుకోవాలి. ఈ అంశాలు పఠించకుండా సాధన చేస్తే మీరు సిద్ధి పొందలేరు మరియు మీ సమయం, శక్తి కోల్పోవాల్సి ఉంటుంది. ఒక ఉపాసన అనేది డబ్బుల కోసం కాకుండా జీవితం కోసం సాధన చేసుకున్నట్లయితే అందుకు ఉపయోగాలుంటాయి. మీరు ఏదో చేయాలని ఈ ఉపాసన మొదలుపెట్టినట్లయితే మీరు ఎక్కడికో చేరుకుంటారు. గురువులలో వివిధ రకాల గురువులు కలరు. అందులో మనకు ఏమి కావాలో ముందుగా నిర్ణయం తీసుకొని గురువును ఆశ్రయించవలసి ఉంటుంది. మీకున్న ఆసక్తి, శక్తి, కర్మను గమనించి నీకున్న అర్హత, సామర్థ్యాన్ని గుర్తించి మీకు కావాల్సిన మంత్రాన్ని రోజుకు ఎన్నిసార్లు సాధన చేయాలో, ఎన్ని రోజులు చేయాలో, ఎలా చేయాలో నిర్ణయించి నీకు గురువుగారు మార్గనిర్దేశాలు ఇస్తారు. ఆ మంత్రానికున్న అంగన్యాస, కరన్యాస, పూర్వక ప్రయోగాన్ని ఉపదేశం చేస్తారు. ఈ యొక్క మంత్రం ఉపదేశం ఇచ్చే ముందు నిన్ను గురువుగారు చాలా రకాలుగా పరిశీలన చేసిన తరువాతనే ఆ యోగ్యత నీకు ఉందో లేదో తెలుసుకొని మీరు ఆ గురువుగారు నిర్ణయం చేస్తారు. ఎందుకంటే నువ్వు కష్టాలు తట్టుకొని వెళ్తావా? లేకపోతే ఉపాసన వద్దు, ఏమీ వద్దు అనేసి విరమించుకుంటారా అని గురువుగారు ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో గురువుగారికి నీ యందు కూడా ఎటువంటి ద్వేషము, కోపము ఉండవు. ఒక శిల్పి ఎలాగైతే అమ్మవారి విగ్రహం చెక్కుతాడో, అలాగే గురువుగారు కూడా నిన్ను ఆ విధంగానే చెక్కుతాడు. ఒక రాయికి ఎలా అయితే ఒక రూపాన్ని ఇస్తాడో, అలాగే శిష్యుడికి కూడా అటువంటి రూపం ఇస్తారు. ఒక విగ్రహానికి ఎలా అయితే ప్రాణప్రతిష్ఠ చేస్తాడో, అలాగే గురువుగారు కూడా నీలో మంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. ఇక్కడ చిన్న గురువు, పెద్ద గురువు అని ఎవరూ ఉండరు. ఏ గురువు దగ్గర ఉపాసన చేసినప్పటికీ కూడా ఒక గురువుని చిన్నచూపు చూడడు. ఏ గురువైనా నువ్వు సిద్ధి పొందాలనే ఇస్తారు. కానీ ఇప్పుడున్న కాలంలో మంత్రోపదేశం అనేది ఒక వ్యాపారంలా మారిపోయింది. 25,000కు, 50,000కు, ₹1,00,000 ఇలా మంత్రాల ఉపదేశం ఇస్తున్నారు. ఇక్కడ ప్రేక్షకులు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఏ గురువు కూడా విద్యను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండరు. అలా అమ్మినవాడైతే ఉన్నాడో గురువు కాడు. వాడు ఒక వ్యాపారితో సమానం. ఒక వ్యాపారి దగ్గర లాభాలు ఉంటాయి, కానీ విద్య ఉండదు. ఇంకో విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి సిద్ధి పొందిన తరువాత తాను కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఉపాసన బలంతోటి ధనం కావాలని సాధకుడు సాధన చేసినట్లయితే ధనము అనేది తప్పకుండా కలుగుతుంది. తాను కోరికను చెప్పిన ఉపాసకుడు సాధన చేస్తాడు. డబ్బు సంపాదించాలంటే వారి యొక్క సాధన శక్తితో సంపాదిస్తారు. కానీ మంత్రాలు ఉపదేశం ఇవ్వలేరు. ఇలా అంతటి యొక్క తపోబలాన్ని బహిరంగ ప్రదేశాలలో అమ్ముకోలేడు. విద్య రానివాడే మంత్రాన్ని అమ్ముకుంటాడు. విద్య వచ్చినవాడు తన యొక్క కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోడు. ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మహాభారతంలో ద్రోణాచార్యుల మించిన గురువు లేడు. వారు కూడా కఠినమైనటువంటి పేదరికం అనుభవించారు. తన మిత్రుడైన రాజును ఆశ్రయిస్తే సహాయం చేస్తాడు అనేసి వెళ్తాడే కానీ విద్యను అమ్ముకోవడానికి వెళ్ళలేదు. తన యొక్క స్నేహితుడు అవమానించినప్పటికీ కూడా తను విద్యను ఎక్కడా కూడా అమ్ముకోలేదు. తన యొక్క పగను తీర్చుకోవడానికి ద్రోణాచార్యుల వారు ఎక్కడా కూడా విద్యను అమ్మకానికి పెట్టలేదు. భీష్ముడు కష్టకాలంలో నన్ను తీసుకొని ఆదుకున్నాడనేసి కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. విద్యాశక్తి యొక్క గొప్పతనం అది. బ్రతకడానికి సంపాదించుకోవాలి, కానీ వ్యాపారం చేయడానికి విద్యను ఉపయోగించుకున్నట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా మంత్రాలను అమ్ముకొని రోగాలకు, నొప్పులకు ఖర్చు పెట్టిన వారిని చాలామందిని నేను చూశాను. చాలామంది శిష్యులకు ఇప్పుడున్న కాలంలో ఎందుకోసం సాధన చేస్తారో, ఎలా సాధన చేస్తారో, ఎలా చేయాలో చెప్పే గురువులు లేరు. అలా ఉన్న గురువు మాట వినే శిష్యులు లేరు. చాలామంది శిష్యులకు ఇప్పుడున్న కాలంలో ఎందుకోసం సాధన చేస్తారో, ఎలా సాధన చేస్తున్నారో, ఎలా చేయాలో చెప్పే గురువులు లేరు. అలా ఉన్న గురువు మాట వినే శిష్యులు లేరు. అందరికీ షార్ట్ కట్స్‌లో విద్య రావాలి. అలా వస్తే అందరూ గురువులవుతారు కదా!
అందరికీ సిద్ధిస్తాయి కదా! ఇప్పుడు ఇంత రిస్క్ అవసరమా? మద్య మాంసాలు తింటూ, భోగభాగ్యాలు అనుభవిస్తూ, నియమాలు పాటించకుండా సిద్ధి కావాలని అడుగుతున్నారు. ఇలా సాధన చేయడం వల్ల ఎప్పటికీ మరి సిద్ధి పొందలేరు. వీటికంటూ కొన్ని కట్టుబాట్లు, నియమాలు, కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. అంతకంటే ముందు గురువుగారి దగ్గర నువ్వు విద్య నేర్చుకునేటప్పుడు వినయము, ఆసక్తి నేర్చుకోవాలి అనే తపన శిష్యుడికి మరియు నేర్పాలి అనే తపన గురువుకి ఉండాలి. 2 మాత్రమే గురువుగారు నేర్పిన విద్య నీకు సిద్ధిస్తుంది. ఇక్కడ మీకు మరొక విషయం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడికి విద్య నేర్పలేదు. కానీ ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారి బొమ్మ పెట్టుకొని కొన్ని రకాల విద్యను అభ్యసిస్తాడు. పాండవుల కంటే కూడా అనగా అర్జునుడి కంటే కూడా పై స్థాయిలో విద్యను నేర్చుకున్నారు. ఒక సాధకుడికి విద్య నేర్చుకోవాలి అనే ఆసక్తి, గురి ఉన్నట్లయితే భగవంతుడే మరో రూపంలో వచ్చి విద్య నేర్పిస్తారు. ఇలా నేర్చుకున్న వారందరినీ గాడ్ గిఫ్ట్ అనే అంటారు. మిగతా భాగాన్ని వచ్చే వీడియోలో తెలియజేస్తాను.